క్టచ్ ను పరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మీరు క్టచ్ మరియు క్టచ్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటారు. మీరు నేర్చుకునేది ఖచ్చితంగా, త్వరగా మరియు సమర్థవంతంగా కంప్యూటర్ కీబోర్డ్ మీద ఉన్న ఆంగ్ల అక్షరములను ఎలా టైప్ చేయడం మరియు ప్రతిసారి క్రిందకు చూడకుండా టైప్ చేయడం కూడా నేర్చుకుంటారు. క్టచ్ అంటే ఏమిటి? క్టచ్ ఒక టైపింగ్ ట్యూటర్. ఇది మీకు ఆన్లైన్ ఇంటరాక్టివ్ కీబోర్డ్ ను ఉపయోగించి ఎలా టైప్ చేయాలో నేర్పిస్తుంది. మీరు మీ స్వంత వేగంతో టైపింగ్ నేర్చుకోవచ్చు. మీరు క్రమంగా మీ టైపింగ్ వేగాన్ని మరియు దానితో పాటు ఖచ్చితత్వాన్ని పెంచుకోవచ్చు. మీ అభ్యాసం కోసం క్టచ్ లో వివిధ కఠిన స్థాయిల్లో ప్రసంగాలు లేదా టైపింగ్ నమూనాలు ఉన్నాయి. ఇక్కడ మనము క్టచ్ 1.7.1 ను ఉబుంటూ లినక్స్ 11.10 పైన ఉపయోగిస్తున్నాము. మీరు ఉబుంటూ సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉపయోగించి క్టచ్ ను స్థాపన చేయవచ్చు. ఉబుంటూ సాఫ్ట్వేర్ సెంటర్ గురించి మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ లోని ఉబుంటూ లినక్స్ ట్యుటోరియల్స్ ని చూడండి. క్టచ్ ను తెరుద్దాం. మొదట మీ కంప్యూటర్ డెస్క్టాప్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న గుండ్రని బటన్ డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. సెర్చ్ బాక్స్ లో క్టచ్ అని టైప్ చేయండి. సెర్చ్ బాక్స్ క్రింద క్టచ్ ఐకాన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి. క్టచ్ విండో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయంగా టెర్మినల్ ఉపయోగించి కూడా మీరు క్టచ్ ను తెరవగలరు. టెర్మినల్ ను తెరవడానికి Ctrl Alt మరియు T కీలను కలిసి నొక్కండి. క్టచ్ ను టెర్మినల్ ను తెరవడానికి క్టచ్ కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మనము క్టచ్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుందాం. ముఖ్య మెను ఫైల్, ట్రైనింగ్, సెట్టింగ్స్ మరియు హెల్ప్ మెనూలను కలిగి ఉంటుంది. ఒక కొత్త సెషన్ లో టైపింగ్ అభ్యాసం ప్రారంభించేందుకు స్టార్ట్ న్యూ సెషన్ పైన క్లిక్ చేయండి. టైపింగ్ ను మధ్యలో ఆపుటకు పాజ్ సెషన్ ని క్లిక్ చేయండి. టైపింగ్ పురోగతిని తెలుసుకోవడానికి లెక్చర్ స్టాటిస్టిక్స్ ను క్లిక్ చేయండి. లెవెల్ టైప్ చేసేటప్పుడు ఉపయోగించే కీల సంఖ్య పరంగా సంక్లిష్టత స్థాయి సూచిస్తుంది. స్పీడ్ మీరు నిమిషానికి టైప్ చేసే అక్షరాల సంఖ్యని సూచిస్తుంది. కరెక్ట్నెస్ సూచిక టైపింగ్ ఖచ్చితత్వ శాతాన్ని ప్రదర్శిస్తుంది. న్యూ క్యారక్టర్స్ ఇన్ థిస్ లెవెల్ రంగంలో మీరు ఎంచుకున్న స్థాయిలో సాధన చేయుటకు అవసరమయ్యే అక్షరాలు ప్రదర్శిస్తుంది. టీచర్స్ వరస టైప్ చేయవలసిన అక్షరాలను ప్రదర్శిస్తుంది. స్టూడెంట్స్ వరస మీరు కీబోర్డ్ ఉపయోగించి టైప్ చేసే అక్షరాలు ప్రదర్శిస్తుంది. కీబోర్డ్ మధ్యలో ప్రదర్శింపబడింది. కీబోర్డ్ లోని మొదటి వరుస సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు మరియు బ్యాక్ స్పేస్ కీలను ప్రదర్శిస్తుంది. టైప్ చేసిన అక్షరాలు తొలగించడానికి బ్యాక్ స్పేస్ కీని నొక్కండి. కీబోర్డ్ లోని రెండవ వరుసలో అక్షరాలు, కొన్ని ప్రత్యేక అక్షరాలు మరియు టాబ్ కీలు ఉన్నాయి. కీబోర్డ్ లోని మూడవ వరుసలో అక్షరాలు, కోలన్, సెమికోలన్ మరియు క్యాప్స్ లాక్ కీలు ఉన్నాయి. టైప్ చేసేటప్పుడు తదుపరి వరుసకు వెళ్ళడానికి ఎంటర్ కీని నొక్కండి. క్యాపిటల్ అక్షరాలను టైప్ చేయుటకు క్యాప్స్ లాక్ కీని నొక్కండి. కీబోర్డ్ లోని నాలుగవ వరుసలో అక్షరాలు, ప్రత్యేక అక్షరాలు మరియు షిఫ్ట్ కీలు ఉన్నాయి. క్యాపిటల్ అక్షరాలను టైప్ చేయుటకు షిఫ్ట్ కీ మరియు ఇతర అక్షరమును ఒకేసారి నొక్కండి. కీ ఎగువన ఇచ్చిన గుర్తును టైప్ చేయుటకు షిఫ్ట్ కీ తో పాటు ఆ కీని నొక్కండి. ఉదాహరణకు సంఖ్య 1 కీ పైన ఆశ్చర్యార్థకం గుర్తు ఉంది. ఆశ్చర్యార్థకం గుర్తు టైప్ చేయుటకు 1 కీ తో పాటు కలిసి షిఫ్ట్ కీ నొక్కండి. కీబోర్డ్ లోని 5వ వరుసలో కంట్రోల్, ఆల్ట్ మరియు ఫంక్షన్ కీలు ఉన్నాయి. అదే వరుసలో స్పేస్ బార్ కూడా ఉంది. ఇప్పుడు క్టచ్ కీబోర్డ్, ల్యాప్టాప్ కీబోర్డ్ మరియు డెస్క్టాప్ కీబోర్డ్ల మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయో లేదో చూద్దాం. క్టచ్ డెస్క్టాప్ మరియు ల్యాప్టాప్లలో ఉపయోగించే కీబోర్డ్లు ఒకేలా ఉన్నాయని గమనించండి. ఇప్పుడు కీబోర్డ్ పైన మన వేళ్ల యొక్క సరైన స్థానాలు చూద్దాం. ఈ స్లైడ్ వైపు చూడండి. ఇది 5 వేళ్లు మరియు వాటి పేర్లను చూపిస్తుంది. ఎడమ నుండి కుడికి వేళ్ల పేర్లు: చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు మరియు బ్రొటనవేలు.
కీబోర్డ్ పైన ఎడమ వైపు మీ ఎడమ చేతిని పెట్టండి. చిటికెన వేలు ఏ అక్షరం పైన ఉందని నిర్ధారించుకోండి. ఉంగరపు వేలు అక్షరం S పైన, మధ్య వేలు అక్షరం D పైన, చూపుడు వేలు అక్షరం F పైన. ఇప్పుడు మీ కుడి చేతిని కీబోర్డ్ కుడి వైపు పెట్టండి. చిటికెన వేలు కోలన్ సెమికోలన్ పైన ఉందని నిర్ధారించుకోండి. ఉంగరపు వేలు L అక్షరం పైన, మధ్య వేలు K అక్షరం పైన, చూపుడు వేలు J అక్షరం పైన. బొటన వేలును స్పేస్ బార్ నొక్కడానికి ఉపయోగించండి. క్టచ్ ను మొదటిసారి తెరిచినప్పుడు టీచర్స్ వరస డిఫాల్ట్ టెక్స్ట్ ని ప్రదర్శిస్తుంది. ఈ టెక్స్ట్ ప్రసంగాన్ని ఎలా ఎంచుకోవాలో మరియు టైపింగ్ పాఠాలు ఎలా ప్రారంభించాలో సూచనల జాబితా చూపుతుంది. ఈ ట్యుటోరియల్ కొరకు మనము డిఫాల్ట్ టెక్స్ట్ ను దాటవేసి ఒక పాఠాన్ని ఎంచుకుందాం. అయినప్పటికీ మీరు ఈ ట్యుటోరియల్ ని ఆపి డిఫాల్ట్ టెక్స్ట్ ని టైప్ చేయవచ్చు. ఇప్పుడు టైపింగ్ ప్రారంభించడానికి పాఠాన్ని ఎంచుకుందాం. మెయిన్ మెను నుండి ఫైల్ ఎంచుకొని ఓపెన్ లెక్చర్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ ట్రైనింగ్ లెక్చర్ ఫైల్ క్టచ్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ప్రవహించే ఫోల్డర్ మార్గాన్ని బ్రౌజ్ చేయండి. రూట్, యూజర్, షేర్, KDE4, యాప్స్, క్టచ్. english.ktouch.xml ను ఎంచుకొని ఓపెన్ క్లిక్ చేయండి. టీచర్స్ వరస ఇప్పుడు ఒక భిన్నమైన అక్షరాల సెట్ ను ప్రదర్శిస్తుందని గమనించండి. ఇప్పుడు టైపింగ్ ప్రారంభిద్దాం. డిఫాల్ట్ చేత స్థాయి 1 మరియు స్పీడ్ 0 కు సెట్ చేయబడింది. న్యూ క్యారక్టర్స్ ఇన్ థిస్ లెవెల్ ఈ స్థాయిలో మనం నేర్చుకోబోయే అక్షరాలను ప్రదర్శిస్తుంది. కర్సర్ స్టూడెంట్ వరసలో ఉందని గమనించండి. టీచర్స్ వరసలో కనిపించే అక్షరాన్ని కీబోర్డ్ ఉపయోగించి టైప్ చేద్దాం. టైప్ చేస్తున్న కొద్దీ అక్షరాలు స్టూడెంట్ వరసలో కనపడతాయి. స్పీడ్ ఫీల్డ్ వద్దకు చూడండి. మీరు టైప్ చేస్తున్న కొద్దీ మీ టైపింగ్ వేగాన్ని బట్టి సంఖ్య పెరుగుతుంది లేదా తగ్గుతుంది. మీరు టైపింగ్ ఆపివేస్తే వేగం తగ్గుతుంది. ఇప్పుడు టీచర్స్ వరసలో ప్రదర్శింపబడని సంఖ్యలు 7 మరియు 8 ని టైప్ చేద్దాం. స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది. ఎందుకంటే మనము టైపింగ్ లో లోపం చేశాము కాబట్టి. ఇది తొలగించి టైపింగ్ ను పూర్తి చేద్దాం. వరస చివర రాగానే రెండో వరసకు వెళ్ళడానికి ఎంటర్ కీని నొక్కండి. టీచర్స్ వరస ఇప్పుడు టైప్ చేయవలసిన తదుపరి అక్షరాల సెట్ ను ప్రదర్శిస్తుందని గమనించండి. స్టూడెంట్ వరసలో టైప్ చేసిన టెక్స్ట్ మొత్తం తొలగించబడుతుంది. మనము టైపింగ్ ఎంత ఖచ్చితంగా చేశామో తనిఖీ చేద్దాం. కరెక్ట్నెస్ రంగం మీ టైపింగ్ ఖచ్చితత్వ శాతాన్ని ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు అది 80% ప్రదర్శించవచ్చు. మన మొదటి టైపింగ్ పాఠం పూర్తి చేశాం. మొదట తక్కువ వేగంతో ఖచ్చితంగా టైప్ చేయడం నేర్చుకోవడం ఒక మంచి పద్ధతి. ఒకసారి ఖచ్చితంగా తప్పులు లేకుండా టైపింగ్ నేర్చుకున్నాక టైపింగ్ వేగమును పెంచవచ్చు. ఒక కొత్త టైపింగ్ సెషన్ ను మొదలు పెడదాం. స్టార్ట్ న్యూ సెషన్ క్లిక్ చేద్దాం. స్టార్ట్ న్యూ ట్రైనింగ్ సెషన్ క్టచ్ డయలాగ్ బాక్స్ లో స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ లెవెల్ ను క్లిక్ చేయండి. మీరేం చూస్తారు? ఒక అక్షరం సెట్ టీచర్స్ వరసలో కనిపిస్తుంది. స్టూడెంట్ వరసలోని అక్షరాలు తొలగింపబడ్డాయి మరియు అది ఖాళీగా ఉంది. టైపింగ్ మొదలు పెడదాం. అభ్యసిస్తున్న సమయంలో మీరు విరామం తర్వాత పునః ప్రారంభించవలసి ఉండవచ్చు. మీరు సెషన్ ను ఎలా ఆపుతారు? పాజ్ సెషన్ ను క్లిక్ చేయండి. వేగం తగ్గలేదని గమనించండి. మనము ముందు సెషన్ లో పాజ్ చేయకుండా టైపింగ్ ను ఆపితే టైపింగ్ వేగం తగ్గిందని జ్ఞాపకం తెచ్చుకోండి. టైపింగ్ ను మళ్ళీ ప్రారంభించేందుకు టీచర్స్ వరసలో ప్రదర్శింపబడ్డ తదుపరి అక్షరం లేదా పదమును టైప్ చేయండి. ఒకసారి టైపింగ్ పూర్తి అయిన తర్వాత కరెక్ట్నెస్ రంగంలో చూపిన ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయండి. దీనితో మనము క్టచ్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్ లో మనము క్టచ్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నాము. కీబోర్డ్ మీద మన వేళ్లను ఎలా పెట్టాలో కూడా నేర్చుకున్నాము.
టీచర్స్ వరుసను చూస్తూ టైపింగ్ పూర్తి చేయండి మరియు మొదటి టైపింగ్ పాఠం పూర్తి చేయండి. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. క్టచ్ ను తెరవండి. స్థాయి 1లో టైపింగ్ పాఠాన్ని పూర్తి చేయండి. ఈ స్థాయిలో టైపింగ్ ను అభ్యసించండి. కీల కోసం సరైన వేళ్ళను ఉపయోగించడం గుర్తుంచుకోండి. క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోని చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే మీరు ట్యుటోరియల్ ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ జట్టు వర్క్ షాప్లను నిర్వహించి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసా పత్రాలను జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కు రాయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యా సంస్థ ఐసీటీ ఎంహార్డీ మరియు రాష్ట్రీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహాయం పొందుతుంది. దీనిపై మరింత సమాచారం spoken-tutorial.org/nmeict-intro లో అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.